విశాఖ పెందుర్తి వేపగుంట జీవీఎంసీ 94వ వార్డు వేపగుంట 4 రోడ్ల కూడలిలో శ్రీ 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 వీరబ్రహ్మేంద్ర స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా ఆవిష్కరణ, పూజలు నిర్వహించిన అనంతరం 100 మందికి పైగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనుగారు మాట్లాడుతూ, విశ్వానికి మూల పురుషుడు విశ్వకర్మ అని, సృష్టిలో ఏ కళను నిర్మించాలన్న విశ్వకర్మకే సాధ్యమని పురాణాలు చెబుతున్నాయని అన్నారు. విశ్వకర్మ అంటే హిందూ పురాణాల ప్రకారం దేవతలకు వాస్తు శిల్పి, ఇంజనీర్ మరియు సృష్టికర్త. ఆయనను ఈ సృష్టిలోని అన్ని వస్తువులను, భవనాలను, ఆయుధాలను నిర్మించిన దైవంగా భావిస్తారు. విశ్వకర్మ దేవతలకు నివాసాలను, రాజభవనాలను నిర్మించారు. శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం, ఇంద్రుడు నివసించిన స్వర్గలోకం, పాండవుల కోసం మయసభను కూడా ఆయనే నిర్మించారని పురాణాలు ప్రతి ఒక్కరూ కూడా చేతుల పైన ఆధారపడిన ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మ జయంతి చేస్తుంటారు. ఈ విశ్వకర్మ లేనిదే విశ్వందరయాలయ విశ్వదాభిరామ వినారామ అని, ఈ విశ్వకర్మ లేనిదే సృష్టికి మూలకర్త అయిన ప్రతి కూడా ఈవేళ మానవుడు జీవిస్తున్నాడంటే అది విశ్వకర్మతోటే స్టార్టింగ్ అయింది. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మ పూజ చేసిన వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం ఐశ్వర్యం కూడా ప్రతిసారి కూడా ఇస్తారు. ప్రతి సంవత్సరం మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ జాతి కూడా ఈవేళ అందరూ కూడా ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం మాట దేశం మొత్తం మీద కూడా ఈవేళ విశ్వకర్మ జయంతి చేస్తున్నారు. అలాగే విశ్వకర్మ జయంతికి కూడా మరి ఈ విశ్వకర్మ పేరు పెట్టి కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి పనిపూర్తిగా కల్పించడానికి చేతులకి కళాకారులు అందరికీ ఆదుకోవడానికి విశ్వకర్మ కౌశల్య పథకం పెట్టారు. వాళ్ళకి స్వతంత్రం వచ్చిన తర్వాత విశ్వకర్మ జాతిని గుర్తించింది ప్రధానమంత్రి గారు. అలాగే ఈ రోజు కూడా అందరూ కూడా ఆరోగ్యాలతో ఉంటున్నారంటే దాని భగవంతుడు ఆ విశ్వకర్మ వీరబ్రహ్మేంద్ర స్వామి అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అలమంది శ్రీనివాసరావు ఆపమంతా విశ్వకర్మ భగవాన్, విశ్వకర్మ భగవాన్.